ఉన్నారు. లోక్సభలో 0 అవర్ సందర్భంగా ఎంపీ రమేష్ ఏపీ లిక్కర్ పాలసీ అంశాన్ని ప్రస్తావించారు. 2019-2024 మధ్య ఏపీ లిక్కర్ పాలసీని మార్చారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో మద్యం అమ్మకాలు కేవలం నగదు రూపంలో జరిగాయని, ఒకటి కూడా డిజిటల్ లావాదేవీలు జరగలేదని ఆయన తెలిపారు. మద్యాన్ని ప్రైవేట్ షాపుల నుంచి ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని ఎంపీ గుర్తు చేశారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయని చెప్పారు. మద్యం షాపుల సిబ్బందిని సైతం ఒప్పంద పద్ధతిలో నియమించారన్నారు. అయితే ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతుండగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రమేష్ బీజేపీ కోసం పనిచేయడం లేదని, టీడీపీకి పనిచేస్తున్నాడని విమర్శించారు. సీఎం రమేష్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. అలానే మార్గదర్శి స్కామ్ చాలా పెద్ద కుంభకోణమని ఎంపీ మిథున్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంపీల కామెంట్స్తో ఏపీ లిక్కర్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. మంగళవారం లోక్సభలో 0 అవర్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ అంశాన్ని పార్లమెంట్లో అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీఎం రమేష్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం దుకాణాలు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలుగా మార్చి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని తెలిపారు.